యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి సందేశము 13వ రోజు. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం, యేసు ప్రభువు ఈ లోకములో రాజుగా జన్మించారు. ఈ లోకములో మనలను పాలించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అధికారులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, అదేవిధంగా రాజులు కూడా కొన్ని చోట్ల ఉన్నారు. కానీ యేసు ప్రభువే నిజముగా మనల్ని పాలించే దేవుడు. ఆ విధంగా చూస్తే యేసు ప్రభు మనకందరికీ రాజు అని మనం అర్థం చేసుకోగలుగుతాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యములో తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు ఈ విధముగా అడిగారు, యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడ? యేసు ప్రభు జన్మించినప్పుడే ఆయన రాజుగా జన్మించాడు అని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వాక్యములో పుట్టబోయే రక్షకుని గురించి ఈ విధముగా చెప్పబడి ఉన్నది, ఆయన శాంతికరుడైన రాజు అని పిలువబడతాడని. యేసు ప్రభు ఈ లోకానికి రాజుగా వచ్చాడు. యేసు ప్రభు మరణించినప్పుడు ఆయన శిలువ మీద యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని రాసి పెట్టడం జరిగింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వాక్యములో యేసు ప్రభు జన్మించినప్పుడు, యేసు ప్రభు మరణించినప్పుడు ఆయన రాజు అని ఇతరులు చెప్పడం జరిగింది. యోహాను సువార్త 18వ అధ్యాయం 36, 37 వాక్యాల్లో యేసు ప్రభు స్వయముగా చెప్తున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజువే, కానీ ఆయన రాజ్యం భిన్నమైనది. ఆయన రాజ్యము ఈ లోకానికి సంబంధించినది కాదు. ఆయన తీరు వేరు, ఆయన పద్ధతి వేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవులు మనల్ని పాలించినట్లయితే మనకు కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, ఇబ్బందులున్నాయి. కానీ దేవుడు మనల్ని పాలించినట్లయితే మనకు ఎటువంటి కొరత ఉండదు. కాబట్టి యేసు ప్రభువు రాజు అని గ్రహించి ఆయన మనల్ని పాలిస్తున్నారని విశ్వసించి జీవించే ఆశీర్వాదం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించునుగాక.